అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మామిడి తోటల్లో పోషక యాజమాన్యం, మిరపలో నల్ల తామర రసం పీల్చు పురుగులు నివారణ, కందలో కాండం కుళ్ళు ఆకుమచ్చ తెగుళ్లు నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. చాలా ఏళ్లుగా మిరప తోటలను వేధిస్తున్న చీడ పురుగులు రసం పీల్చు పురుగులు. సున్నితమైన మిర్చి పంట చాలా త్వరగా రసం పీల్చు పురుగులైన తామర నల్లికి లొంగిపోతుంది. దీనితో ఆకుపై ముడత కింద ముడత ఆశించి పంటను నాటింది మొదలు ఆశాంతం పీడిస్తాయి. ఇవే కాకుండా గత కొంతకాలంగా నల్ల తామర రైతు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఇవి పూతపైన ఆశించడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇతర రసం పీల్చు పురుగులు మిరపను పరోక్షంగా దెబ్బతీస్తే నల్ల తామర పురుగులు మిరప దిగుబడిని ప్రత్యక్షంగా దెబ్బతీస్తున్నాయి. ఈ పురుగుల నివారణకు రైతులు తొలి దశ నుంచే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని కూరగాయల విభాగం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ అనిత. ఎండుమిర్చి అనేది మనకి తెలంగాణ వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ మొదలైన జిల్లాల్లో బాగా పండించే మంచి కమర్షియల్ క్రాప్. అయితే ఈ మిరపలో మనకి ముఖ్యంగా ఈ చీడపీడల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. 4 సంవత్సరాల నుంచి నల్ల తామర పురుగు అనేది ఈ మిర్చిలో బాగా రైతులను నష్టం కలిగిస్తుంది. ఇవి ఎక్కువగా ఈ పూత పైన, ఆకుల పైన, కాయల పైన అన్నిట్లో ఆశించి రసాన్ని పీలుస్తాయి. అయితే మిరప యొక్క పువ్వు తెల్లగా ఉన్నందువలన ఆ పురుగు నలుపు ఉండడం వల్ల ఈ పూత పైన ఇది బాగా ప్రస్ఫుటంగా కనపడుతుంది. పువ్వులు కానీ ఆకులు కానీ ఆశించి ఇది తీవ్రంగా ఈ రసాన్ని పీల్చి నష్టం కలిగిస్తుంది. అయితే తామర పురుగు ఆశించినప్పుడు ఈ ఆకు ఈ డొప్పలాగా పైకి ముడుస్తుంది. తర్వాత ఆకులన్నీ కూడా లేత పచ్చ రంగులో మారిపోతాయి. తర్వాత ఆకులో ఎదుగుదల ఉండదు, చెట్టు కూడా ఎదగదు. ఇక కాయలు, పూత అంతా కూడా రాలి పడిపోతుంది. ఈ కాయలు కూడా గిరస పడిపోతాయి. తర్వాత ఈ తోటంతా కూడా కాయ లేకుండా ఈల్డ్ తగ్గిపోయి రైతుకు చాలా నష్టం కలుగజేస్తుంది. వీటిని గమనించుకోవడానికి మొట్టమొదట నాటిన తర్వాత మనము జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలి. దాదాపు ఒక ఎకరాకు ఒక 35 నుంచి 40 వరకు జిగురు అట్టలను అమర్చుకున్నట్లయితే మనము వాటి మీద ఈ నల్ల తామర పురుగు యొక్క ఉధృతిని గమనించుకోవచ్చు. ఎప్పుడైతే ఒక చెట్టుకు 5 నుంచి 10 తామర పురుగులను మనం గమనించినామో అప్పుడు వెంటనే మనము నివారణ చర్యలు పాటించుకోవాలి. అయితే ఇప్పుడు అంత మిర్చి నాటేదానికి సమయం కాబట్టి రైతులందరూ ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకుని ఉంటారు. లోతు దుక్కులు చేసుకోవటం వల్ల ఈ మట్టిలోని కోసెస్ దశలంతా కూడా సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యి అవన్నీ కూడా చనిపోతాయి. ఇకపోతే మనకి గట్ల పైన వయారి బామ కానీ, జిల్లేడు కానీ ఇవన్నీ కూడా ఈ కలుపు మొక్కలను మనం లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే కలుపు మొక్కల్లో అవి ఆశించి తర్వాత మిర్చికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఇక మిర్చి పంట వేసేటప్పుడు మనము 10 వరుసలు మిరప, 3 వరుసలు జొన్న కానీ మొక్కజొన్న,
ఒక వరుస బొబ్బరగాన్ని వేసుకున్నట్టయితే మిర్చిలో మంచి మిత్ర పురుగులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ప్రధాన పొలం తయారు చేసుకున్నప్పుడు మనము ఇప్పుడు వేప పిండి మనం ఎకరానికి ఒక 200 కిలోల చొప్పున వేసుకోవాలి. అయితే బాగా చివికిన పశువుల ఎరువులు మెటారైజియము, వర్టిసీలియం లాంటి జీవశిలీంధ్రాలను కూడా మనము ఒక 100 కిలోలకి 2 కిలోల చొప్పున ఇవి వేసుకున్నట్టయితే మనకు మట్టిలో ఏమైనా కోశస్థ దశల్లో మిగిలిన ఈ నల్ల తామర పురుగు కాస్త చనిపోతుంది. ఇకపోతే అందరూ కూడా సామూహికంగా చేపట్టినట్టయితే ఆ పురుగు యొక్క ఉధృతి తక్కువ అవుతుంది. ఇక ప్రధాన పొలంలో పురుగు ఆశించిన తర్వాత ఒకటే రకమైన పురుగు మందు చాలాసార్లు పిచికారీ చేసినట్టయితే దానికి రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దాన్ని రాకుండా మనము పురుగు మందులను మార్చి పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ నల్ల తామర పురుగు నివారించుకోవడానికి మనకి ఈ మధ్య కాలంలో CIBRCలో రిజిస్టర్ అయినటువంటి ఐసోసైక్లోసీరమ్ కానీ ఫ్లూక్సమెటమైడ్ కానీ 0.8 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా బ్రూఫ్లానిలైడ్ అనేది 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసినట్టయితే ఈ నల్ల తామర పురుగుని మనము నివారించుకోవచ్చు. నత్రజని ఎరువులను తక్కువగా వాడాలి. నత్రజని ఎక్కువైనా కానీ ఈ పురుగు ఉధృతి, ఈ పురుగనే కాదు ఏ పురుగు ఉధృతి అయినా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం నల్ల తామర పురుగు కానీ లేదైనా మామూలు తామర పురుగుని కూడా మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మిరపలో మనకి నల్లి కూడా ఎక్కువగా ఆశిస్తుంది. అక్టోబర్, నవంబర్ నుంచి జనవరి మాసం వరకు మనకి ఈ నల్లి అనేది ఎక్కువ ఆశిస్తుంది. నల్లి ఆశించినప్పుడు ఆకు కింద ముడుచుకొని పోతుంది. అయితే దీని నివారణకి మనకి ఈ క్లోర్ఫెనాపైర్ కానీ స్పైరోమెసిఫిన్ 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ఓమైట్ 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున మనము పిచికారీ చేసుకోవాలి. పురుగు యొక్క ఉధృతి తీవ్రంగా ఉన్నట్టయితే అబాసిన్ అనే మందు 1 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా స్పైరోటెట్రామైట్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఎర్రనల్లిని నివారించుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మనకి చలి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి పేనుబంక అనేది ఎక్కువగా ఆశించి నష్టం కలిగజేస్తుంది. ఆకుల దగ్గర గుంపులుగా చేరి తల్లి పురుగులు, పిల్ల పురుగులు రసాన్ని పీల్చి నష్టం కలుగజేస్తాయి. అయితే దీని నివారణకి మనకి ఇమిడాక్లోప్రిడ్ అనేది 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ఫిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకుంటే ఈ పేనుబంకని సమర్థవంతంగా మనము నివారించుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఈ తెల్లదోమ అనేది ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తుంది. తెల్లదోమ అధికంగా ఉన్నప్పుడు అసిటమప్రిడ్ అనే మందు 0.2 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. రసం పీల్చే పురుగులు ఈ పేనుబంక కానీ, తామర పురుగులు కానీ, నల్లి కానీ, తెల్లదోమ కానీ ఇవన్నీ కూడా ఈ వైరస్ని వ్యాప్తి చేస్తాయి. ఇవి వెక్టార్స్, వాహకాలుగా పనిచేస్తాయి. అయితే ఈ పురుగులన్నిటినీ కూడా మనము ఈ జిగురు అట్టల పైన మనము వాటిని గమనించుకున్నట్టయితే ఈ పురుగులను మనము కొంతవరకు మానిటర్ చేసుకొని తర్వాత వాటిని తగిన పురుగు మందులను మనం వాడినట్టయితే వాటిని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే జిగురు అట్టలు ఏర్పాటు చేసినప్పుడు మనం ఆ జిగురు అట్టలను కరెక్ట్గా క్రాప్ లెవెల్లోనే పెట్టాలి. క్రాప్ లెవెల్ కన్నా పైకి పెట్టినట్టయితే మనకు పెస్ట్ పాపులేషన్ అనేది కరెక్ట్గా మనం మానిటర్ చేయడానికి రాదు. మిరప పంట ఏ ఎత్తులో ఉంటుందో ఆ జిగురు అట్టలను కూడా అదే ఎత్తులో మనము పెట్టుకొని మనము ఈ పురుగులన్నిటినీ కూడా అన్నీ గమనించుకొని దాని తర్వాతనే పిచికారీలు చేసుకున్నట్టయితే తర్వాత కంచె పంటలాగా జొన్న కానీ మొక్కజొన్న కానీ వేసుకోవాలి. లద్దె పురుగులకు ఈ బంతి పంటను వేసుకోవాలి. ఈ విధంగా మనము సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించినట్టయితే ఈ రసం పీల్చే పురుగులన్నిటిని కూడా సమర్థవంతంగా నివారించవచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. వరి నాటి 2 రోజులైంది. ఈ పైరులో కలుపు నివారణ మందుల గురించి తెలియచేయండి అంటూ అడుగుతున్నారు పల్నాడు జిల్లా ఎడ్లపాడు నుంచి నాగరాజు. మనకు నేరుగా విత్తున్నటువంటి వరి కన్నా పోలిస్తే మనకి నాటినటువంటి వరిలో కలుపు ఉధృతి తక్కువగా ఉంటుంది. ఇక్కడ కలుపు తీయవలసినటువంటి కీలక సమయం ఏంటంటే నాటిన 40 రోజుల వరకు కూడా మనం కలుపు తీయవలసినటువంటి కాలం. సరైనటువంటి కలుపు మందుని ఎంచుకుని 400-500 రూపాయలతోనే మనం చేసుకుని ఖర్చు తగ్గు
సాగు ఖర్చు తగ్గించుకోవడానికి ఈ కలుపు యాజమాన్యం కలుపు మందులు అనేది చక్కగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉండటంలో మంచి మందు ఏంటంటే ఒకటి ప్రిటిలాక్లోర్ ప్లస్ బెన్సల్ఫ్రాన్ అని ఒక మందు. ఇది లాండాక్స్ పవర్ అని రకరకాల పేర్లతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 4 కిలోల మందు గుళికలు అనమాట. ఈ 4 కిలోల గుళికల్ని తీసుకొచ్చి మనం 20 కేజీలు ఇసుకలో కలుపుకొని పొలంలో 1 నుంచి 2 అంగుళాలు పైపాటుగా నీరు ఉన్నప్పుడు కనుక చేసుకుని ఇసుకలో జల్లేసుకుని తర్వాత 2 రోజుల వరకు పొలంలో నీటిని బయటికి కానీ లేకపోతే బోధుల నీరు లోపలికి కానీ పెట్టకుండా ఉంటే దాదాపుగా 70 నుంచి 80% అన్ని రకాల కలుపుని రాకుండా నివారించుతుంది. అయితే రైతు సోదరులు ఏమంటారంటే ఈ నాట్లు వేసే హడావిడిలో సాధారణంగా 3 నుంచి 5 రోజుల లోపల మనం ఈ మందులు ఒక్కొక్కప్పుడు మర్చిపోవడం జరుగుతుంది. అటువంటప్పుడు మనం ఏ మందు వాడుకుంటే 15-20 రోజులు అప్పటికి అన్ని రకాల కలుపు వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఇంకొక మందు ఎక్కువగా వాడుతుంది ఏంటంటే మనకి పెనాక్సిలం ప్లస్ సైహాలఫా బెటాల్ అనే మందు మిశ్రమం మార్కెట్లో 6.1% ద్రావకం అనమాట. అది 800 మిల్లీలీటర్ల మందుని 200 లీటర్ నీటిలో కలుపుకుని కనుక మనం పిచికారీ చేసుకుంటే దాదాపుగా 20 రోజులప్పుడు మనకు అన్ని రకాల కలుపుల్ని కూడా సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అలాగే బిస్పైర్బ్యాక్ సోడియం అనే మందు కూడా ఎకరానికి 100 నుంచి 120 మిల్లీలీటర్ల మందుని మనం ఈ 15-20 రోజులప్పుడు కనుక పిచికారీ చేసుకుంటే అన్ని రకాల కలుపుల్ని కూడా చాలా వరకు కూడా చేసుకోవచ్చు. ఇకపోతే మూడో దశలో చూసుకుంటే 35 నుంచి 40 రోజులప్పుడు ఎక్కువగా తుంగజాతి మొక్కలు ఎక్కువగా వస్తుంటాయి. అలాగే వెడల్పాటాకు మొక్కలు ఎక్కువగా వస్తుంటాయి. ఆ దశలో మనం కలుపు నిర్మూలనకి ఏంటంటే 2,4-D సోడియం సాల్ట్ అని అది ఫెర్నాక్సన్ అని రకరకాల 25-30 పేర్లతో మార్కెట్లో దొరుకుతుంది. ఎకరానికి 400 నుంచి 500 గ్రాముల పొడి మందు తీసుకుని దాన్ని జాగ్రత్తగా ఇసుకలో కానీ ఎరువులో కానీ ఫెర్టిలైజర్ యూరియాలో కానీ కలుపు కనుక మనం పొలం అంతా వెదజల్లుకుంటే కొంతవరకు కూడా కలుపు రాకుండా చేయదు. ఇది మనం నాటిన వరిలో వివిధ దశల్లో రైతులు కలుపు యాజమాన్యానికి ఆచరించవలసినటువంటి పద్ధతులు. కంద మన ప్రాంతంలో సాగు చేయబడే దుంప పంటల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లో కంద విస్తీర్ణం ఎక్కువగా బరువు నేలల్లో సాగు చేస్తుంటారు ఈ పంటను. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు అధిక తేమ కారణంగా కందలో కాండంకుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్లు సోకే అవకాశం ఉంది. కంద పంటను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఈ తెగుళ్లు కనపడిన వెంటనే నివారణా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కందలో కాండంకుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్ల లక్షణాలు, నివారణకు పాటించాల్సిన చర్యల గురించి వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మమత నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇటీవల పడినటువంటి అధిక వర్షాల వలన ఈ కంద పంట అనేది చాలా వరకు కూడా తెగుళ్ళకి గురై ఎక్కువ నష్టానికి గురవటం అనేది గమనించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే ఎక్కువగా కంద వేయటం జరిగిందో ముఖ్యంగా బరువైన నేల కావటం వల్ల ఈ కాండం కుళ్ళు అలాగే ఆకుమచ్చ తెగుళ్ళు అనేవి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగజేయటం అనేది గమనించింది. ఈ కాండం కుళ్ళు ఆశించినప్పుడు కాండము కింద భాగంలో గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమేణా అక్కడ కుళ్ళు ఏర్పడి ఆ మొక్క అంతా కూడా వాలిపోవటం, అలాగే దుంప భాగంలో ఈ కుళ్ళటం అనేది గమనిస్తూ ఉంటాము. అలాగే ఎప్పుడైతే మనము ఈ కాండం కుళ్ళు గమనించామో వెంటనే బ్లైటాక్స్ 3 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలుపుకొని మొక్క మొదలంతా కూడా తడిసేటట్లుగా పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ట్రైకోడర్మా విరిడే అనేటువంటి జీవ శిలీంద్ర నాశనాన్ని 1 కేజీ చొప్పున 80 కేజీల పశువుల ఎరువు అలాగే 20 కేజీల వేపపిండితో కలిపి వృద్ధిపరిచి అది మొక్క మొదల దగ్గర వేయటం వల్ల కూడా పక్క మొక్కలకి వ్యాపించకుండా ఈ కాండముకులని సమర్థవంతంగా నివారించేటువంటి అవకాశం ఉంది. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి తెగులు ముఖ్యంగా ఈ కందలో ఆకుమచ్చ తెగులు అనేది వర్షాకాలంలో ప్రారంభమై ఈ పంట కాలం అంతా కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ తెగులు ఆశించినప్పుడు ఆకుల మీద లేత పసుపు రంగు మచ్చలు, తద్వారా అవి గోధుమ రంగులోనికి మారి ఆకంతా కూడా ఎండిపోవడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి తెగులు గమనించినప్పుడు ఆకులన్నీ కూడా బాగా తడిసేటట్లుగా అంటే వర్షాకాలం ప్రారంభంలోనే మ్యాంగోజెబ్ అనే మందు 2.5 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఈ తెగులు ఉధృతిని బట్టి రిడోమిల్ ఎంజెడ్ అనే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కందని ఆశించినటువంటి ఆకుమచ్చ తెగులను మనము
సమర్థవంతంగా తగ్గించుకోవటానికి అవకాశం ఉంది. అయితే పంట దుంప తవ్వడానికి 40 రోజుల ముందుగా ఈ రిడోమిల్ ఎంజెడ్ అనే మందును పిచికారీ చేసుకోకూడదు. ఈ రకంగా మనము యాజమాన్య పద్ధతులను కనుక చేపట్టినట్లయితే కందులో ఆశించేటువంటి ఆకుమచ్చ అలాగే కాండం కుళ్ళు తెగులను సమర్థవంతంగా నివారించుకోవటానికి అవకాశం ఉంది. పండ్ల తోటల్లో అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది మామిడి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లో సాగు చేయబడుతుంది. మామిడిలో మంచి కాపును పొందాలంటే తోటల్లో ఎరువుల యాజమాన్యంపై శ్రద్ధ పెట్టాలి. పోషకాలను సకాలంలో అందించలేకపోతే పూత పిందె రాలిపోయి దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాపు అనంతరం కొమ్మ కత్తిరింపులు చేసి సమయానికి ఎరువులందిస్తే తోటలు నవంబర్ డిసెంబర్ మాసాల్లో పూతకొస్తాయి. మామిడిలో పోషక యాజమాన్యం గురించి సూచనలు ఇస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఏలూరు జిల్లా నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి. చాలామంది రైతులకు వచ్చే సామాన్యమైన సందేహం ఏంటంటే ఎరువులు ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడెప్పుడు లేకపోతే దఫదఫాలుగా వేసుకోవచ్చా అనేది చాలామంది రైతులు అడుగుతుండే క్వశ్చన్ అండి. ఎప్పుడైతే కాయలు కోసేసామో అప్పుడు కంపల్సరీ ఈ యొక్క నత్రజని, భాస్వరం, పొటాష్ ఇచ్చే ఎరువులని వాటి చెట్టు యొక్క వయసునికి సంబంధించినట్లుగా సుమారు 10 సంవత్సరాలు నిండిన చెట్లకి మనం 2 కిలోలు యూరియా, 2 కిలోలు పొటాషు, 6 కిలోలు సూపరు అంటే సుమారుగా 10 కిలోలు వీటిని ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కానీ మనం చూసుకున్నట్లయితే దానివల్ల మనకి ఒకేసారి మొత్తము తోటలో మంచి కొత్త చిగుళ్ళు, ఆరోగ్యవంతమైన చిగుళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. అది కానీ మరి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఒకసారి తడి మీద నెల్లూరు ఇటువైపు ఏరియాల్లో ఎక్కువగా మనకి ఋతుపవనాలు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి అక్కడ మొదలవుతాయి కాబట్టి వాళ్ళకి వర్షాధారం మీద వేసుకునే వాళ్ళు ఆ సమయాల్లో కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం కాయ చిన్న పింద సమయంలో ఉన్నప్పుడు ఎక్కువగా మనం కాయలు అంటే గోలికాయ సైజు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ఒకసారి పొటాష్ 1 అరకిలో, యూరియాని 1 అరకిలో మనం చెట్టుకు కానీ అందించినట్లయితే కాయల పెరుగుదల కానీ, రంగు కానీ, నాణ్యతలో కానీ మంచి ప్రోగ్రెస్ని మనం చూస్తున్నట్లుందండి. కాబట్టి 3 దఫాలుగా మనం ఎరువుల్ని వేసుకోవచ్చు. ఒకసారి జూన్ నెలలోను, ఆగస్టు నెలలోను, తర్వాత వచ్చేసి మళ్ళీ కాయ పింద మీద ఉన్నప్పుడు, పింద ఎదుగుదలలో ఉన్నప్పుడు, నీరు కడతా ఉన్నప్పుడు మార్చి నెలలో ఒకసారి 1 కిలో యూరియా, 1 కిలో పొటాష్ లెక్కన కానీ మనం వేసుకున్నట్లయితే నాణ్యమైన దిగుబడిని పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ఏరియాల్లోనూ కొన్ని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ కాయ సరైన సైజులోకి రావట్లేదనేది మన రైతులు అడుగుతున్న సమస్యగా ఉన్నది. అయితే దీనికి ముఖ్యంగా మనం తెలంగాణలో కాయలు కానీ, తెలంగాణలో కానీ, శ్రీకాకుళం, విజయనగరం ఏరియాల్లో కానీ కాయలు కోసిన వెంటనే ఎరువులని అందించటము, దాంతోపాటు అక్కడ సూక్ష్మ పోషకాల యొక్క లోపం అనేది అధికంగా ఉంటుందండి. కాబట్టి ఈ జింకు, బోరాన్ని కూడాను భూమి ద్వారా అందించడం అంటే 250 గ్రాములు జింకు, 100-150 గ్రాములు బోరాన్ని మనం భూమి ద్వారా అందించడం ద్వారాను కూడాను మొక్కలలో ఈ యొక్క కాయ పెరుగుదలకి కావాల్సిన న్యూట్రియంట్స్ని మనం సమానంగా అందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కాల్షియం లోపం కూడాను ఒక్కొక్కసారి కాయల సైజు రావడానికి ఆటంకంగా ఉంటుంది. కాబట్టి వీటిలన్నింటిని కూడా మైక్రో న్యూట్రియంట్స్ని అన్నింటిని కూడాను మనకి ఖాళీ ఉన్నప్పుడల్లా 1-2 సార్లు కానీ 3 సార్లు కానీ మనం స్ప్రే చేసుకోవటం వల్ల ఆకుల ద్వారా ఆకులు కూడాను కొత్త ఆకులు వచ్చినప్పుడు కాకుండా కొత్త ఆకులు ముదిరి కొంచెం డార్క్ గ్రీన్లోకి వెళ్ళినప్పుడు కానీ మనం మైక్రో న్యూట్రియంట్స్ని స్ప్రే చేసుకున్నట్లయితే తోటలలో దాని యొక్క అబ్జార్ప్షన్ రేటు అంటే ఆకుల ద్వారా గ్రహించే న్యూట్రియంట్స్ని గ్రహించడం అనేది అధికంగా ఉంటుంది. అలాంటి సమయాల్లో మనం న్యూట్రియంట్స్ని అందించాల్సి ఉంటుంది. లేదు చెట్లకి ఎరువులు అంటే వేయలేకపోయారు ఆ సంవత్సరము, నీటి వసతి సరిగ్గా లేదు, అలాంటి వాళ్ళు కూడాను యూరియాని 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి దాంతోపాటు మైక్రో న్యూట్రియంట్స్ని కలిపి మనం స్ప్రే చేసినట్లయితే ఈ న్యూట్రియంట్స్ని అందించలేకపోయాము అనేది లేకుండా కాయలు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం పొటాషియం నైట్రేట్ అనే దాన్ని కానీ మనం పిందెల రూపంలో ఉన్నప్పుడు కాయలు పింద సైజులో ఉన్నప్పుడే మనం 1-2 సార్లు స్ప్రే చేసినప్పుడు కూడాను కాయ సైజు బాగా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలోని కేవీకేని ఉద్యాన విద్యార్థులు సందర్శించారు. రావెప్లో భాగంగా గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యాన విద్యార్థులు రస్తాకుంటుబాయి కేవీకేని సందర్శించి అక్కడి శాస్త్రవేత్తలు పండిస్తోన్న వివిధ రకాల పంటలు, వాటి వివరాలు సేకరించారు. అలానే సమీపంలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సందర్శించి నూనె తయారీ విధానంపై అవగాహన పెంచుకున్నారు. ఎప్పుడు తరగతి గదుల్లోనే కాకుండా బయట ప్రాక్టికల్గా ఎక్స్పోజర్ అవుదామని మేము ఈ విజిట్కి వచ్చాము. ఫస్ట్గా మేము చెప్పాలనుకుంటే ప్రాసెసింగ్ యూనిట్కి వెళ్ళాము. అక్కడ ఆయిల్ పంప్ ప్రాసెసింగ్ జరిగింది. ఆయిల్ పంప్ ప్రాసెసింగ్లో మనం స్టెప్ బై స్టెప్ అన్ని విధానాలు ఎలా చేసుకుంటామో తెలుసుకున్నాము. జోన్ 10 కృషి విజ్ఞాన కేంద్రమైన రస్తకుంటబాయికి వచ్చాము. ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్, ఆర్కిడ్స్ ఇలా చాలా తెలియని మొక్కల్ని చాలా చూసాము. మా ప్రొఫెసర్స్ అందరూ ఆయిల్ పంప్ విజిట్ తీసుకెళ్లారు. అక్కడ మేము చూసిన దానిలో అక్కడ మిషన్స్ అన్నీ ఎలా యూజ్ చేస్తున్నారు, పవర్ తక్కువ యూజ్ చేసి వేస్ట్తో ఫర్దర్గా పవర్ని యూజ్ చేయడం కానీ, ఆయిల్ పంప్ ఇప్పటి నుండి ఎలాగైతే ఆయిల్ బయట తీస్తున్నారు దాన్ని యూజెస్ అవన్నీ బాగా మాకు చెప్పారు. దీనివల్ల ఏంటంటే రోజు మేము క్లాస్లో వినేదానికన్నా ప్రాక్టికల్గా మాకు ఇక్కడ చూపించడం వల్ల చాలా బాగా అనిపించింది. ప్రాసెసింగ్ యూనిట్ కానీ లేదా కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కేవీకే అనేది ఇక్కడ చాలా దగ్గరగా కురుపాంలో ఉంది. ఇక్కడ ఏంటంటే 52 మండల్స్ కలిపి ఈ కేవీకే అనేది ఉంది. ఇక్కడ చాలా మంది రైతులకి యూజ్ అయ్యేలాగా ఇక్కడ చాలా వరకు పంటలు అనేది పండిస్తున్నారు. మా పాఠ్యాంశంలో భాగంగా ఆయిల్ పంప్ ప్రాసెసింగ్ ప్లాంట్కి, అదేవిధంగా రస్తకుంటబాయిలో ఉన్న కేవీకే అంటే కృషి విజ్ఞాన కేంద్రాన్ని విజిట్కి వచ్చాము. ఈ విజిట్లో ముందుగా ఆయిల్ పామ్, అసలు ఆయిల్ పామ్ అంటే ఆయిల్ ఎలా తీస్తారు, ఆయిల్ పామ్ నుంచి ఆ ఆయిల్ తీయడం వల్ల అక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ వల్ల ఎంతమంది రైతులు ఎంత లాభం వస్తుంది, దీనివల్ల ఎంత మన గవర్నమెంట్కి కానీ మన రాష్ట్రంలో ఉన్న రైతులకు కానీ ఎంత లాభం ఉంది ఆ ప్రాసెసింగ్ ప్లాంట్ వల్ల, ఇవన్నీ తెలుసుకున్నాము. దాని తర్వాత కేవీకే విజిట్కి వచ్చాము. రాష్ట్రంలో ఈ జిల్లాలోనే ఎక్కువ అనాస పండిస్తారు. దాంతోపాటు ఎక్కువ పండించే పంట క్యాషు పంట. ఆ క్యాషు పంటలో అంతర్ పంటగా ఎలాగా అనాస పంటను ఎలా వేసుకోవాలి, అంతేకాకుండా పూల మొక్కల్లో ఆర్కిడ్స్ అనే వాటికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. రైతులకి ఇంట్రడ్యూస్ చేయడానికి కేవీకే వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఆ మొక్కల్ని చూసాము. అంతేకాకుండా ప్యాషన్ ఫ్రూట్ మొక్కని, అంటే ఇప్పటి వరకు మేము ప్యాషన్ ఫ్రూట్ పేరు విన్నాం కానీ మొదటిసారిగా ఆ మొక్కను చూసాము. ఎలా ఉంటుంది, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అని తెలుసుకున్నాము. అసలు కేవీకే అంటే ఏంటి, కేవీకే ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, కేవీకే వల్ల ప్రయోజనాలు ఏంటి, ఇలా చాలా తెలుసుకున్నాము. తరగతి గదిలోని పాఠాలు అనుభవపూర్వకంగా విద్యార్థులకు అర్థమయ్యేలా ఇలాంటి పర్యటనలు ఏర్పాటు చేస్తున్నట్లు అధ్యాపకులు చెబుతున్నారు. 3వ సంవత్సరం బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్ విద్యార్థుల్ని తరగతి గదిలో పాఠాలతో పాటు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కోసం ఉద్యాన పంటల యొక్క వాల్యూ ఎడిషన్కి సంబంధించి వాళ్ళకి ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్ క్రియేట్ చేసేదానికి మనం శ్రీ లక్ష్మీ బాలాజీ ఆయిల్ పంప్ ప్రాసెసింగ్ యూనిట్కి వచ్చాము. ప్రాథమికంగా రైతులు గెలల కోసుల దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ వచ్చే వరకు వివిధ పద్ధతుల్లో దాన్ని ఏ విధంగా శుద్ధి చేసి క్రూడ్ ఆయిల్ అనేది తీసుకోవచ్చో దాన్ని తెలియచేయడం జరిగింది. అదేవిధంగా కేవీకే రస్తకుంటబాయి, ఈ కేవీకేని పిల్లలకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కొరకు తీసుకురావడం జరిగింది. ఈ ఎక్స్పోజర్ విజిట్లో భాగంగా పిల్లలకు కూడా శాస్త్రీయంగా, సాంకేతికంగా కూడా ఏ విధంగా అయితే పంటలను పండిస్తున్నారు, ఫీల్డ్ లెవెల్ డెమాన్స్ట్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి, సో ఇవన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తరగతి గదిలో 4 గోడల మధ్యనే చదువుకున్నారు కానీ ఎప్పుడూ ఆర్కిడ్స్ని ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం ఆర్కిడ్స్ని చూశారు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ జరిగిన పైనాపిల్ కోసం కూడా ఎప్పుడు చదవనే. పైనాపిల్ మన దగ్గర గ్రో అయ్యే పంట ఏ రకం అంటే సింహాచలమే మనం మొత్తం పండిస్తున్నాం. 10,000 దిగుబడి కూడా రాదు. అదే ఇప్పుడు సింహాచలంని రీప్లేస్ చేస్తూ మారిషస్ మాత్రం మనకి ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుంది. దీన్ని మనం ఫీల్డ్ ట్రయల్గా కండక్ట్ చేస్తున్నారు రస్తకుంటబాయిలో. అలానే ఇంకో కొత్త రకం పంట ఏం చూసాము అంటే ప్యాషన్ ఫ్రూట్ని కూడా మనం కమర్షియల్గా కల్టివేట్ చేయొచ్చు. ఇది కూడా గ్రో అవుతుంది. దీని నుంచి మనం వివిధ ఉత్పత్తులను కూడా తయారు చేసుకోవచ్చు. స్క్వాష్ ఫ్రూట్ జ్యూసెస్, జామ్స్, జెల్లీస్ అలాంటివి కూడా మనం ప్రిపేర్ చేసుకొని దాన్ని కూడా మనం కమర్షియలైజ్ చేస్తే రైతులకు ఉపయోగపడుతుంది. సో ఇవి చూడడం వల్ల విద్యార్థులకి ఏంటంటే వాళ్ళకి ఎక్స్పోజర్ వచ్చి వాళ్ళు కూడా డెవలప్ అయ్యి వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. కాబట్టి వాళ్ళు ఈ ఫ్యూచర్లో ఏదైనా ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఒక ఆలోచన కలుగుతుందని చెప్పేసి వాళ్ళకి ఫీల్డ్ విజిట్కి తీసుకొచ్చాం. క్షేత్రస్థాయి పర్యటనలు విద్యార్థుల భవిష్యత్ ప్రణాళికలకు చక్కగా ఉపయోగపడతాయని, అలానే సొంత మార్కెటింగ్ అవకాశాలను సైతం పెంపొందించుకునే అవకాశం ఏర్పడుతుందంటూ శాస్త్రవేత్తలు వివరించారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.